కొన్ని లక్షల మందికి అప్లైనర్గా ఉంటూ మన సౌత్ ఇండియాలోనే ఒక టాప్ లీడర్గా ఉంటూ విఎం7 అంటే ఆల్మోస్ట్ 22 లక్షల రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ సంపాదించే వ్యక్తి ఈరోజు 5 గంటలకి మన కోసం టైం ఇచ్చి మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మన ముందుకు వచ్చారంటే సో మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కంపల్సరిగా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయనలాగే డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాను. సో మరి ఒక్కసారి మన గ్రేట్ లీడర్ మోహన్ రావు సార్ని అందరూ కూడా వెల్కమ్ తెలియజేద్దాం. సో మీకు ఇంకొక పాయింట్ చెప్పాలంటే చాలా మంది బిజినెస్‌లోకి ఎంతో తెలివితేటలు కావాలి ఇవి కదండీ. సార్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఆయన చెప్పే మాటల్లో 8థ్ పాస్ అయ్యానండి, 9థ్ ఫెయిల్ అయ్యానంటాడు. మరి ఎడ్యుకేషన్‌తో సంబంధం లేదు, బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేదు. మైండ్ సెట్ బాగుంటే చాలు అనుకున్నదన్ని సాధించొచ్చనేసి ప్రూవ్ చేసి ఒక లగ్జరీ కార్ ఇచ్చేవారుగా వీఎంసీఎంగా కొన్ని లక్షల మందికి ఒక గ్రేట్ అప్లైనర్‌గా మన ముందున్నారు కాబట్టి సార్‌కి ప్రతి ఒక్కరిని కూడా వెల్కమ్ తెలియజేద్దాం. వెల్కమ్ సార్ మోహన్ రావు సార్. వెల్కమ్ టు సార్ మీ చెక్ అందరికీ కూడా చూపిస్తున్నాం సార్. ఎర్లీ మార్నింగే ఒక 22 లక్షల ఇన్‌కమ్‌ని చూపిస్తే ఆయన మీరు కూడా ఒకరేంటి ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి చూడండి లీడర్స్ ఇక్కడ ఈ చెక్‌లో ఉన్నది మొదటి ఇన్‌కమ్ రూ. 91 అయితే హైయెస్ట్ ఇన్‌కమ్ రూ. 22,33,475 ఒక మంత్ ఇన్‌కమ్. సో ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్ మనం ఉన్నాం. మరి ఎలాంటి టాప్ లీడరే మన కోసం ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఆయన తాలూకా అనుభవాలు ఎందుకు వెస్టేజ్ చేయాలి? ఎందుకు నెట్‌వర్క్‌లో ఉండాలి? అలాగే ప్రతి ఒక్క పాయింట్ కూడా తెలియజేయడానికి మన ముందుకొచ్చారు. ఆల్రెడీ నా గురించి మంచి ఇంట్రడక్షన్ ఇచ్చినారు. థ్యాంక్ యూ. నా పేరు మీకు అందరికి తెలుసును, మోహన్ రావు అని. జస్ట్ నేను పుట్టింది కాళహస్తి అండి, తిరుపతి దగ్గర కాళహస్తి. పెరిగింది వచ్చి చెన్నై, సెటిల్ అయ్యింది బెంగళూరు. నేను ఈ ఇండస్ట్రీ అంటే ఈ ఈ ఇండస్ట్రీకి వచ్చి దగ్గర 23 years అయిందండి, 23 సంవత్సరాలు అయింది. 2000లో నేను ఈ ఇండస్ట్రీలో ఎంట్రీ అయినాను. నాట్ దిస్ వెస్టేజ్, బట్ బిఫోర్ ఒక కంపెనీలో 10 years దాకా నాకు ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చే ముందుగా నాదే ఓన్ బిజినెస్ ఉండిందండి. సొంత బిజినెస్ జరుగుతూ ఉండింది ఇక్కడ బెంగళూరులోనే. మొజాక్ ఫ్లోరింగ్ టైల్స్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాను. నాకు ఈ ఈ బిజినెస్ గురించి నాకు చాలా మంది తీసుకొని వచ్చినాను నా దగ్గర, నేను యాక్సెప్ట్ చేయలేదు. నాకు చెప్పి వచ్చిన వాళ్ళు నేను ఫుల్ రిజెక్ట్ చేస్తున్నాను. ఇదంతా పని లేని వాళ్ళు చేసే పని వచ్చిన వాళ్ళు, నేను బిజీగా ఉన్నాను, నేను బిజినెస్ నడుపుతా ఉన్నాను, ఇలా ఒక మైండ్ సెట్ లో ఉన్నాను. యాదో స్టేజ్ లో రియలైజ్ అయినాను, ఒక మంచి గవర్నమెంట్ లో ఒక మంచి పొజిషన్ లో ఉంటే ఆయన కలిసినాడు నాకు. ఆయన వల్ల నాకు ఈ బిజినెస్ ఒక డెప్త్ నాకు అర్థమైంది. దగ్గర 2000 సంవత్సరంలో నేను ఈ ఫీల్డ్ లో ఎంట్రీ అయినాను. ఈ బిజినెస్ వచ్చి ఇద్దరు డిఫరెంట్ టైప్ జనాల దగ్గర ఉంది బిజినెస్. అంటే మంచోళ్ళు నడుపుతున్నారు, పని ఆపోజిట్ గా దీన్ని డ్యామేజ్ చేసే వాళ్ళు నడుపుతా ఉన్నారు. నేను ఫస్ట్ తగులుకునింది సెకండ్ కేటగిరీ ఒక మేనేజ్మెంట్ తో. వాళ్ళకి పెద్దగా కంపెనీ ఎదగాల, జనాలు ఎదగాలనే ఆలోచన లేదు, ఏదో వాళ్ళు డబ్బులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ బిజినెస్ రన్ చేస్తున్నారు. నాకు స్టార్టింగ్ లో అది అర్థం కాలేదు. అంటే ఈ ఇండస్ట్రీకి మనం వచ్చి కొత్త కాబట్టి నాకు స్టార్టింగ్ లో అది అర్థం కాలేదు. సుమారు ఒక 7-8 సంవత్సరాలు టైం వేస్ట్ అయినాక నాకు రియలైజ్ అయింది, మేనేజ్మెంట్ కి దగ్గర అయినా అక్కడ నేను ఆడ పెద్ద పొజిషన్ పోయినాను. లెవెల్ ఉండింది, రికగ్నేషన్ ఉండింది, ఇన్కమ్ లేదు. అట్లాంటి ఒక సిచ్యువేషన్ లో మేనేజ్మెంట్ కి దగ్గర అయినాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఏమంటే, వీళ్ళకి జనాలు డెవలప్ చేసేదాంట్లో ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఊరికే వాళ్ళు డబ్బులు చేసుకునే విధంగా మనల్ని వాడుకుంటున్నారనే థింకింగ్ వచ్చి యాదో ఒక స్టేజ్ లో నేను క్విట్ చేసినాను. క్విట్ చేసి ఈ ఫీల్డ్ మేబీ విదేశాల్లో ఇది క్లిక్ అయ్యేది, బయట దేశ మార్కెట్ లో దీంట్లో చాలా మంది సక్సెస్ అయ్యిండారు. కానీ ఇండియాలో ఇది అంత ఈజీ కాదు, ఇండియాలో ఇది వచ్చి జనాలు అంత ఫ్యాక్ట్ కాదని అనిపించి నేను యాదో ఒక స్టేజ్ లో క్విట్ చేసి నేను నా సొంత బిజినెస్ మళ్ళా జతలో రియల్ ఎస్టేట్ ఇది ఈ దీంట్లో 2-3 years వర్క్ చేసుకుంటా ఉన్నాను. ఆ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా బాగానే ఉంది. ఒక టైంలో నేను ఎంట్రీ అయినప్పుడు బాగుండింది. మళ్ళా ఏదో సమ్ మనీస్ కూడా అర్న్ చేసినాను. దాని తర్వాత అది కొంచెం డౌన్ ఫాల్ అయింది. ఆ స్టేజ్ లో నాకు 2011 జూలై ఆ టైంలో నాకు వెస్టేజ్ మేనేజ్మెంట్ నన్ను అప్రోచ్ చేసినారు. సీరియస్ గా ఒక 6 నెలలు నన్ను ఫాలోఅప్ చేసినారు. 6 నెలలు నేను వీళ్ళని సతాయించినాను మేనేజ్మెంట్ ని. రీజన్ ఏమంటే నాకు ఆల్రెడీ ఒక 8-9 years చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండింది. మీకు ఆల్రెడీ తెలుసును, మన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వెంటనే మనం దీన్ని డిసిషన్ ఎత్తుకోలేము. దగ్గర ఒక 6 నెలలు ఫాలో అప్ తర్వాత నాకు ఏడవది ఇక్కడ రియలైజ్ అయ్యాను. మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ గారు నాకు 2 సార్లు కలిసినాడు బెంగళూరుకి వచ్చి. 2 సార్లు కలిసినప్పుడు ఆయన ఇన్కమ్ ఆల్రెడీ 12 lakhs 13 lakhs ఎత్తా ఉన్నాడు. ఆయన మా పాత కంపెనీలో కూడా నా కొలీగే ఆయన.
అప్పుడు నాకు చెప్పినట్టు నేను కూడా ఆడ మీతో కూడా ఆడ ఉన్నాడు కదా మోహన్ రావు, ఇట్లా చూడు ఇక్కడ వచ్చి నేను ఆల్రెడీ 12 lakhs 13 lakhs అర్న్ చేస్తున్నాను. జస్ట్ 4 years లో నేను ఎంట్రీ 2008 లో వచ్చినాను. 2012 కంతా నేను 4 years లో దగ్గర దగ్గర ఒక 12 lakhs పైన అర్న్ చేస్తున్నాను. ఇది పొటెన్షియల్, కంపెనీ మంచిది ఉంది, ఇలా నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఇదంతా చూసినాక డెప్త్ గా అర్థం చేసుకున్నాక నాకు సీరియస్ గా ఒక డిసిషన్ ఎత్తుకున్నాను. నేను మేబీ నేను రాంగ్ కంపెనీలో ఫాస్ట్ గా డిసిషన్ ఎత్తున్నాను, రైట్ కంపెనీలో డిలే చేస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. ఏదో ఒక స్టేజ్ లో స్ట్రాంగ్ డిసిషన్ ఎత్తుకున్నాను. ఫ్రెండ్స్, నేను సైన్ చేసే రోజే, అప్లికేషన్ లో సైన్ పెట్టే రోజే డిసైడ్ అయినాను, నెక్స్ట్ 4-5 years లో నా ఇన్కమ్ కూడా 10 lakhs గ్యారెంటీ దాటి ఉంటుంది స్టేజ్ లో అని వెస్టేజ్ డీప్ గా అర్థం చేసుకొని మేనేజ్మెంట్, ఇప్పుడు మన మిస్టర్ బాలి గారు కావచ్చు, కన్వర్ బీర్ సింగ్, దీపక్ సూదు, వీళ్ళందరూ ఒక యూనిటీ, టీం వర్క్, మళ్ళీ ఒక మేనేజ్మెంట్ పట్టుదల, ఇదంతా చూసినాక నాకు కూడా స్ట్రాంగ్ గా నమ్మకం వచ్చింది. 2012లో నేను వెస్టీ స్టార్ట్ చేశాను జనవరిలో స్టార్ట్ చేసి, జనవరిలో నేనేం బిజినెస్ ఎవరితో మాట్లాడేకపోలేదు, జస్ట్ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్లు కొనుక్కున్నాను నేను. 3,000 to 4,000 బిట్వీన్. అప్పుడు 65 ప్రోడక్ట్లు ఉన్నాయి, ఇప్పుడు 350+ ఉన్నాయి మన దగ్గర. అప్పుడు ఉంది 65 products. యాన్యువల్ టర్న్ ఓవర్ 100-120 crores ఉండింది ఆ పొద్దు. ఈ 3 స్టేట్లలో, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఈ 3 స్టేట్లలో జీరో ఉండింది బిజినెస్. అంటే బిజినెస్ ఏం డెవలప్మెంట్ అయ్యి లేదు. తమిళనాడులో సుమారుగా అవుతా ఉండింది అప్పుడు బిజినెస్. కొన్ని ప్రోడక్ట్లు తీసుకొని వాడి నేను ఫస్ట్ మంత్ ప్రోడక్ట్లు బాగున్నాయి, రికమెండ్ చేయొచ్చును, ఇది 10 మందికి చెప్తే కూడా మంచిది అనే కాన్ఫిడెన్స్ నాకు బిల్ట్ అయింది. దాని తర్వాత ఫిబ్రవరి నెలలో వర్క్ స్టార్ట్ చేసినానండి. యాక్చువల్లీ 2012 ఫిబ్రవరి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన టైము, సీరియస్ గా వర్క్ చేస్తాను డిసైడ్ అయినాను. అలా చేసినప్పుడు ఇంట్లో అయితే ఫుల్ అబ్జెక్షన్ ఉండింది. ఇది అందరూ ఇప్పుడు మీరు అందరూ ఫేస్ చేస్తుండే, మెజారిటీ లీడర్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ మాకు కూడా ఉండింది. మా ఇంట్లో అయితే ఫుల్ ఆపోజిట్ అయిపోయినారు. వద్దు, మనకి ఇండస్ట్రీ మనకి సెట్ కాలేదు, వద్దు, ఇది చెప్పినంత నిజం కాదు, ఫ్యాక్ట్ కాదు అని మాత్రం నన్ను చాలా రివర్స్ లో లాగినారు ఫ్యామిలీ మెంబర్స్. కానీ నాకైతే నమ్మకం స్ట్రాంగ్ గా కూర్చునింది. అంటే నేను సుమారు ఫాలో అప్ తర్వాత ఒక గట్టిగా నమ్మకం వచ్చినాకనే నేను సైన్ చేసిన స్టేజ్ లో. వాళ్ళకి నేను లిటిల్ గా చెప్పినాను ఫ్యామిలీ మెంబర్స్, లేదు మన పాత కంపెనీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, ఇక్కడ ఆడ పని చేసిన వాళ్ళు చాలా మంది ఇక్కడ 5 లక్షలు 10 లక్షలు అర్థం చేస్తున్నారు అని చెప్పినాను. ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేట్ అయితే చేయలేదు. ఎట్లన్నా ఉండి అని చెప్పి నేను సీరియస్ గా స్టార్ట్ చేసుకున్నాను. 2012 ఫిబ్రవరి నెల మాక్సిమం నేను ఇంటికి నుంచి బయటే ఉన్నాను. నేను దగ్గర 25-26 days ట్రావెల్ చేసినాను. అన్ని పక్కల పోయిండాను, వైజాగ్, విజయవాడ, ఇట్లా తెలంగాణలో వరంగల్, హైదరాబాద్, అన్ని, అంటే ఆల్మోస్ట్ కర్ణాటకలో మాక్సిమం ప్లేస్లు. దగ్గర దగ్గర నేను ఆ నెలలో నేను సుమారు ఒక 25-26 రోజులు బయట ట్రావెల్ చేసి ఉన్నాను. ట్రావెల్ చేసి దగ్గర దగ్గర నాకు నా 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 ఓన్ డబ్బులు 35-40 వేలు ఖర్చు పెట్టుకుని పారాడు ఉన్నాను నేను. ఆ మంత్ ఎండ్ లో నాకు వచ్చింది జస్ట్ 1,491 ఇన్కమ్. మా 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 ఇంట్లో డిస్కస్ అయింది ఆ ఇన్కమ్ టైంకి. ఇంట్లో నేను చెప్పినాను ఇట్లా 1,500 బిలో వచ్చినది అంటే ఫుల్ టెన్షన్ అయిపోయినారు. ఇంత దుడ్లు ఖర్చు పెట్టుండవు, ఎంత పారాడుండవు నెలంతా. దెన్ చూస్తే 1,50,000 గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ మారు ఇంట్లో పెద్దగా స్ట్రాంగ్ అబ్జెక్షన్ జరిగినాయి. వాళ్ళకి అర్థం కాలేదు ఈ బిజినెస్ డెప్త్ ఏమనేది. నాకైతే బాగా అర్థమై ఉండింది. సర్లే, వీళ్ళు అట్లా చెప్తారు, వాళ్ళ గురించి మనం పెద్దగా తలకాయ జరుపుకునేది వద్దు, వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతారని నేను ఇదే వర్క్ ని కంటిన్యూ చేసుకుపోయినాను. ఏమంటే బిగినింగ్ లో మనము ఈ బిజినెస్ కి వచ్చి స్టార్టింగ్ లో చాలా మంది ఏమనుకుంటారంటే ఆ వేరే బిజినెస్ కి దీనికి కంపేర్ చేస్తే ఒప్పుకుంటారు. వేరే బిజినెస్ లో మనం వచ్చి ఇన్వెస్ట్మెంట్ చాలా చేస్తాము. ఆ ఇప్పుడు ఈ జాబ్ చేసేవాళ్ళు ఎలా అంటే, జాబ్ కు పోయేవాళ్ళు 2 రకాలతో భయంతో వాళ్ళు జాబ్ చేస్తారు. మన ఇండియన్ మెంటాలిటీ ఏమంటే ఫియర్ లోనే మనం వర్క్ చేసే అలవాటు మనకి. జాబ్ పోయేవాళ్ళు ఏం చేస్తారంటే, జాబ్ లో బాస్ తిడతాడు, రెండోది ఫుల్ మంత్ పని చేయకపోతే శాలరీ రాదు, మంత్ ఎండ్ లో శాలరీ రాదు, మళ్ళీ వర్క్ పోకపోతే మేబీ మన జాబ్ నుంచి తీసేవచ్చు. ఇట్లాంటి భయాలతో జాబ్ కంటిన్యూ చేస్తారు జనాలు. ట్రెడిషనల్ బిజినెస్ తీసుకుంటే అక్కడ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చాలా చేసి ఉంటారు. అర్ధం డబ్బులు సొంత డబ్బులు అయితే అర్ధం డబ్బులు అప్పు చేసో, బ్యాంక్ లోనో హ్యాండ్ లోన్స్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారు.
ఇప్పుడు ఆ బిజినెస్ పోయి టయానికి పోయి తెరిచి దాన్ని కరెక్ట్‌గా నడుపుకోకపోతే ఆ ఏసిన ఇన్వెస్ట్‌మెంట్ పడొస్తది బిజినెసు. ఈ రీజన్‌తో బిజినెస్‌ని వాళ్ళు టైం ప్రకారం ఫాలో అప్ జేస్తారు. మన ఇండస్ట్రీలో బాసు లేదు, లాసు లేదు. ఇక్కడ నేను మీకెవరికీ బాస్ కాదు. అంటే ప్రతి ఒక్కరు అప్లైన్‌గా ఉంటారు గానీ బాస్‌లు ఎవరు అవ్వరిక్కడ. విన్ టు విన్ సిట్యుయేషన్ అందరూ జతలో వర్క్ చేయాల్సిందే. ఇక్కడ బాస్ అనే సిస్టమ్ లేదు. రెండోది లాస్ అనే సిస్టమ్ ఉంటది. ఏమంటే ఇక్కడేం మనం 10,00,000 50,00,000 ఏసి ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ స్టార్ట్ జేయలేము. ఇక్కడేం జీరో ఇన్వెస్ట్‌మెంట్. మన ఇంటికి గావాల్సిన ప్రొడక్ట్‌లు కొనుక్కున్నాము. వేరే పక్క కొనే ఒక పదార్థాలని ఇక్కడ కొనుక్కున్నాము. బిజినెస్ స్టార్ట్ జేసినాం. ఇక్కడొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ అనేది జీరో. కాబట్టి ఇక్కడ ఈ బిజినెస్‌ని చాలా మంది సీరియస్‌గా తీసుకునేది లేదు. పోనీలే కేర్‌లెస్‌గా తీసుకుంటారు. ఫ్రెండ్స్ నేనేమైనానంటే 2012లో నాకు రియల్ ఎస్టేట్ జేస్తున్నాను నేను. రియల్ ఎస్టేట్ నా సొంత బిజినెస్ రన్నింగ్‌లో ఉండింది. అప్పుడు నేను ఈ మార్కెట్‌లో స్టక్ అయినాను. మీరు నమ్ముతారో లేదో దగ్గర దగ్గర మోర్ థాన్ 4 క్రోర్స్ నాది మార్కెట్‌లో స్టక్ అయిపోయింది. అప్పుడు ఒక కోటి 12,00,000 దాకా నాకు హ్యాండ్ లోన్ చేసేసున్నాను. అంటే నా స్టక్ అయిన డబ్బుల్లో మోర్ థాన్ 1 క్రోర్ హ్యాండ్ లోన్ కూడా చేసున్నాను నేను. మంత్లీ నాకు 2,00,000 దాకా నాకు కమిట్మెంట్‌లే ఉండింది. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మంత్లీ సైడ్‌లో కమిట్మెంట్‌లే అంత ఉండేది నాకు. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఏదైనా ఆస్తులు అమ్మేసి అప్పంతా తీర్చేస్తామని అనుకున్నాను. మళ్ళా మనసుకు రాలేదు. ఆ టైంలో వెస్టీజ్ దొరికింది. అంత అప్పుతో వెస్టీజ్ స్టార్ట్ చేసినాను. నేను మొత్తం పోగొట్టుకున్న డబ్బులంతా ఇక్కడే వెస్టీజ్‌లోనే ఇన్వెస్ట్ చేసున్నాను అనే మాదిరి డిసైడ్ అయినాను. నేను స్టక్ అయిన డబ్బులంతా మోర్ థాన్ 4 క్రోర్స్ ఇక్కడే ఇన్వెస్ట్ చేసున్నానని ఒక మైండ్ సెట్ చేసుకున్నాను. ఇక్కడే వాపస్ ఎత్తాలని డిసైడ్ అయినాను. సీరియస్‌గా వర్క్ చేసినాక నాకు దగ్గర దగ్గర ఆల్‌మోస్ట్ ఆ ఒక డ్యూ అంతా కూడా నేను వెస్టీజ్‌లోనే క్లియర్ చేసున్నాను. ఇప్పుడు ఈ బిజినెస్ ఎవ్వరి కూడా మీరు కొత్తోళ్ళు ఉండొచ్చును, పాతోళ్ళు ఉండొచ్చును. ఇప్పుడు చాలా మంది మీరు ఇప్పుడు కొత్తోళ్ళు కూడా అంటే నన్ను ఫస్ట్ టైమ్ నా గురించి తెలుసుకునేవాళ్ళు కూడా ఉండొచ్చును ఇక్కడ. నేను చెప్పేది సింపుల్ ఏమంటే, ఇక్కడ ఇది జీరో అని మాత్రం మైండ్‌కి తీసుకోవద్దండి. మీ దగ్గరుండే మొత్తం సోర్సెస్ ఇక్కడే ఇన్వెస్ట్ చేసున్నాను. ఈ బిజినెస్‌లోనే నేను మొత్తం సంపాదించాలని ఒక మైండ్ సెట్ జేసుకోండి. జీరో బిజినెస్ అని తీసుకోవద్దండి. నేను అలా మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ ఇటు చేసున్నానని చెప్పి మైండ్ సెట్ జేసుకున్నాను. అక్కడ రియల్ ఎస్టేట్‌లో స్టక్ అయిన ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడే జేసినాననుకున్నాను. దానికి 4 గంటలు సంపాదించేసినాను ఈరోజు. అదేం పెద్ద విషయం కాదు. స్ట్రాంగ్‌గా వర్క్ చేసినాను. ఫిబ్రవరి నెల నుంచి మళ్ళా అగైన్ కంటిన్యూ వర్క్ చేసినాను. అదే సంవత్సరం నాకు అక్టోబర్ నెలలో నా ఇన్‌కమ్ 1,11,000 క్రాస్ అయిందండి. జస్ట్ నేను వర్క్ స్టార్ట్ చేసిన నైన్త్ మంత్ నా ఇన్‌కమ్ వచ్చి 1,11,000 క్రాస్ అయింది. అంతవరదాకా ఇంట్లో నేను ఈ బిజినెస్ గురించి పెద్దగా మాట్లాడుతా ఉండిలేదు. ఇంట్లో వాళ్ళు టెన్షన్‌గానే ఉంటుండే. నేను బయటకి పోయిన తర్వాత వాళ్ళకిష్టం లేదు. సాల్లు మనం సింపుల్‌గా రియల్ ఎస్టేట్ ఇక్కడే ఇన్‌కమ్ చేసుకోవచ్చు గదా! అంటున్నారు. నేను తలెడుపుకోలేదు. వాళ్ళకి అర్థం గాదు. దీంట్లో ఎంత డెప్త్ ఉందనేది మనకు అర్థమైనట్టుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి అర్థం గాదు. దాని తర్వాత ఒక అక్టోబర్ నెలలో నా ఇన్‌కమ్ 1,00,000 దాటినాక ఇంట్లో డిస్కస్ చేసినాను. అంతవరదాకా ఇంట్లో నేను ఇన్‌కమ్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ మాట్లాడలేదు. దాని తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేసేకి స్టార్ట్ చేసినారు. జస్ట్ 10 మంత్స్ తర్వాత. అలా వర్క్ చేసుకుంటా జస్ట్ 1,00,000 నుంచి 2,00,000 అయింది. 2,00,000 నుంచి 3,00,000 అయింది. 3 నుంచి 4 అయింది. ఇలా గ్రోత్ అవుతా ఈ మధ్యలో నా ఇన్‌కమ్ ఒక 2.5 లాక్స్ ఇన్‌కమ్ రీచ్ అయినప్పుడు నేను ఆల్రెడీ దగ్గర దగ్గర అంతకు ముందుగానే 6 కార్లు మార్చుకున్నానండి. ఏడో కారు ఆడి Q3 లగ్జరీ కారు కొన్నాను నేను 52,00,000 పెట్టి. అప్పుడు నా ఇన్‌కమ్ వచ్చి 2.5 లాక్స్. నా చేతికొచ్చిందొచ్చి 2 లాక్స్ ప్లస్ అంటే టీడీఎస్, ట్రావెల్ ఫండ్ హోల్డ్ చేసి మిగతా ఇన్‌కమ్ చేతికొచ్చింది. ఆ నెలలో నేను కారు డెలివరీ ఎత్తినాను. మా ఇంట్లో దానికి కూడా స్ట్రాంగ్ అబ్జెక్షన్ చేసినారు. "నువ్వు వస్తా ఉండే ఇన్‌కమ్ తగినట్టుగా ప్లాన్ చేయి. 10, 15 లక్షల్లో కొనుక్కో కారు." నేను కారు మారవాలని ఇంట్లో డిసైడ్ అయ్యున్నాను. ఒక కొత్త కారు కొనాలని. వద్దు అంతే దీనికి పోవద్దు అట్లని చెప్పి స్ట్రాంగ్ అబ్జెక్షన్ చేసినారు. వాళ్ళకి అర్థం కాలేదు. ఈ బిజినెస్ వచ్చి ఎట్లా రన్ అవుతదనేది. మళ్ళా నేను వాళ్ళకి ఫస్ట్ నేను తక్కువ ఏం డీటెయిల్స్ చెప్పలే. ఆడి అనే విషయమే చెప్పలేదు నేను. పోయి బుక్ చేసిన డెలివరీ రోజుకి ఒక రోజు ముందట చెప్పినాను నేను ఇంట్లో గూడా. ఇట్లా ఆడి కార్ డెలివరీ చేస్తున్నానని. ఫుల్ టెన్షన్ అయినారు. కానీ దీంట్లో ఏం ప్లస్ పాయింట్ అంటే, ఆ కార్ డెలివరీ ఎత్తిన నెలలో చేతికొచ్చింది 2.5 లాక్స్. బట్ ఆ నుండి 1 ఇయర్ 12 మంత్స్ నేను స్ట్రాంగ్‌గా మళ్ళా వర్క్ చేసి అదే కంటిన్యూయేషన్ చేసిన వల్ల నెక్స్ట్ ఇయర్ సేమ్ టైయానికి నాకు 7 లాక్స్ దాటిందండి వెస్టేజ్‌లో మంత్లీ ఇన్‌కమ్. ఇది ఏంటికి చెప్పేకొస్తానంటే
మనం వచ్చి ఇక్కడ మన కాన్ఫిడెన్స్, మన నమ్మకం, మనం ఎత్తుకునే డిసిషన్లు కొన్ని వచ్చి టైం చాలా బాగా కోఆపరేట్ చేస్తాయి. అది ఇంటి వాళ్ళకి అర్థం కాదు. నాకు బేస్ ఏర్పడి ఉండింది వెస్టీజ్‌లో. స్ట్రాంగ్ బేస్ ఏర్పడి ఉండింది. నా మొదలు చాలా మంది లీడర్లు ఇన్వాల్వ్ అయ్యి ఇంట్రెస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ టైంలో అది ఒక నాలో చేంజెస్ తేవాల్సిన చాలా ఇంపార్టెంట్ ఉండింది. ఆ డిసిషన్ నేను ఎత్తుకున్నాను. ఇప్పుడు మీ సాహు గారు కూడా ఆ డిసిషన్ రీసెంట్‌లీ ఎత్తినారు. ఒక 6, 7 మంత్స్ ముందు ఆయన కూడా మెర్సిడీస్ బెంజ్ కార్ కొన్నారు. అదంతా ఒక చేంజెస్‌కి యూజ్ అయ్యే ఇదే. దాని తర్వాత ఇలానే వర్క్ చేస్తా హైయెస్ట్‌గా గ్రోత్ అవుతా హైయెస్ట్ ఇన్‌కమ్ ఆల్రెడీ మీకు మహేష్ గారు చూపించినారు. 22,33,000 అండ్ అబోవ్ తీసుకోన్నాను. యాన్యువల్ ఇన్‌కమ్ ఆన్ అండ్ యావరేజ్ నాకు ప్రతి సంవత్సరం మోర్ థాన్ 1.8 క్రోర్స్, 1,80,00,000 పైన వస్తా ఉంది వెస్టీజ్‌లో నాకు. ఇది కాకుండా నేను ఈ బిజినెస్ నుంచి సంపాదించిన డబ్బులు వేరే పక్కన కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. దాంట్లో ఉండి కూడా నాకు అదర్ సోర్సెస్ కూడా ఒక మంత్లీ ఇయర్లీ వచ్చి ఒక 50-60 లాక్స్ దాకా వస్తది నాకు. టోటల్ ఈ పొద్దు నా ఏజ్ వచ్చి 61 అండి. 60 ఇయర్స్ 61 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. మొన్న 18 డిసెంబర్ నాది బర్త్‌డే. 61 ఇయర్స్ కంప్లీట్ అయింది. నాకు ఇద్దరు పిల్లలండి. ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు పెద్ద పాప, కొడుకు రెండోవాడు. వాళ్ళిద్దరికీ మంచిగా వెల్ సెటిల్డ్. వాళ్ళకంతా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు బాగానే ఉండారు. కొడుకు వాడు ఓన్ బిజినెస్ చేస్తున్నాడు. మా అల్లుడు కూడా మంచి మంచి బిజినెస్ లో ఉన్నాడు. ఈ పొద్దు ఎవరు నా మీద డిపెండ్ అవుతా లేదు. ఎవరు నా దగ్గరకు వచ్చి నా మీద ఎవరు డిపెండ్ అవుతా లేదు. నేను నా భార్యనే. మా ఇద్దరికి ఈ పొద్దు యాన్యువల్ ఇన్కమ్ 2.5 క్రోర్స్ దాకా వస్తా ఉందండి. ఇది నా లైఫ్ కెరియర్ అండి. ఇది ఏంటి చెప్తానంటే ఈ లెవెల్‌కి ఎవరైనా రీచ్ అవ్వచ్చు. ఎవరు కావాలన్నా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 60 ప్లస్ అయిపోయినాక రిటైర్మెంట్ అయిపోతారు. వాళ్ళ ఇన్కమ్ జీరో అయిపోతది జనరల్‌గా. మేబీ వాళ్ళు పిల్లల మీద డిపెండ్ అయ్యి ఉంటారు. ఎవరి మీదనో డిపెండ్ అయ్యి ఉంటారు. కానీ వెస్టీజ్‌లో ఆ ప్లస్ పాయింట్ మనకు చాలా ప్లస్ పాయింట్ అండి ఇది. ఈరోజు నేను ఎవరి మీద డిపెండ్ అయ్యలేదు. నా ఓన్ సోర్సెసే మోర్ థాన్ 2 క్రోర్స్ యాన్యువల్లీ ఇన్కమ్ అయిందది. ఈ ఒక సపోర్ట్ మనకి వెస్టీజ్ చేస్తా ఉందండి. ఇది జీరో నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ 11 ఇయర్స్‌లో దగ్గర దగ్గర నాకు వెస్టీజ్‌లోనే ఒక మోర్ థాన్ 12 క్రోర్స్ పైన ఎర్న్ చేసున్నాను నేను. నేను నా సొంత బిజినెస్‌లో కూడా కొంచెం ప్రాఫిట్ చేసినాను. ఈరోజు బెంగుళూరులో మంచి వెల్ సెటిల్డ్ అయ్యుండాను. ఇన్కమ్ కూడా బానే ఉంది. ఈ లెవెల్‌కి మనకి వెస్టీజు నన్ను తీసుకొచ్చిందండి. నిజం చెప్పాలంటే నేను గాని నా సొంత బిజినెస్‌లో నేను ఉండుంటే నేను మొదలు చేస్తున్న బిజినెస్‌లో నేను ఉండుంటే మేబీ ఇంకొంచెం లిటిల్ డెవలప్ అయ్యేటాను మొదలు కన్నా. బట్ ఈ రోజు అనేది ఇన్కమ్ నా 60 ప్లస్‌లో వచ్చి నా ఇన్కమ్ జీరో అయిపోయి ఉంటది. నేను పిల్లల మీద ఆల్రెడీ డిపెండ్ అవ్వాల్సిన అవసరం స్టార్ట్ అయిపోతది. కానీ ఆ అవసరాన్ని నాకు కంప్లీట్ చేంజ్ చేసింది వెస్టీజ్ నిజం చెప్పాలంటే. ఈరోజు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండానే నా లైఫ్ ఫాంటాస్టిక్‌గా లీడ్ అవుతా ఉంది. దగ్గర దగ్గర నేను ఒక 24 కంట్రీస్ ట్రావెల్ చేసినానండి. ట్రిప్పులు అనుకుంటే 32 ట్రిప్పుల దాకా పారాడున్నాను. దాంట్లో పోయిన కంట్రీస్‌కి రిపీట్ చాలా సార్లు పోయుండాను. ఒక థాయిలాండ్‌కి ఇంతవరకు 6 సార్లు పోయుండాను. టోటల్ 24 కంట్రీస్ ట్రావెల్ చేసినానండి. నా బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటే నా ఎడ్యుకేషన్ 8థ్ పాస్, 9థ్ డిస్కనెక్ట్ అండి. జనరల్‌గా 8థ్ పాస్ అయ్యి 9థ్ డిస్కనెక్ట్ అయిపోతే వాళ్ళు ఏం చేసేకి కాదు. వాళ్ళ లైఫ్‌లో ఏం సాధించేకి కాదు. ఇట్లాంటి ఇది ఉంటదండి. కానీ వెస్టీజ్‌లో ఇక్కడ మీ బ్యాక్‌గ్రౌండ్ ఏమి అడగదండి. వెస్టీజ్‌లో మీరు బాగా చదువుకొని ఉండాలి. ఇక్కడొచ్చి పెద్ద పెద్ద ఎడ్యుకేటర్స్ ఉండరు. మేనేజర్‌లు, జనరల్ మేనేజర్‌లు, వేరే కంపెనీలో సీఈఓలుగా ఉన్నోళ్ళు కూడా వచ్చి వెస్టీజ్‌లో డిస్ట్రిబ్యూటర్ అయ్యి డెవలప్ అయ్యుండారు. అదే మరి జీరోలో ఉన్నోళ్ళు డెవలప్ అయ్యుండారు. ఈ ఈ ఒక గ్రోత్ వచ్చి మనకి ఈ ఒక ఇండస్ట్రీలో తప్పితే వేరే ఎక్కడా దొరకదు. ఈ ఇండస్ట్రీ వచ్చి మనకంతా ఒక వరప్రసాదం అండి. నిజం చెప్పాలంటే ఈ పొద్దు సంవత్సరం మన ఒక బడ్జెట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతానే ఉందండి. ఒక టైంలో ఒక ₹10,000 20 ఇయర్స్ బ్యాక్ ఒక టో నేను చెప్పేది 2020 2000, 2001 ఆ టైంలో అయితే ఒక మాక్సిమం ఒక నలుగురుండే ఫ్యామిలీకి ఒక 15,000 ఉంటే ఎనఫ్ మంచిగా రన్ అవుతా ఉండిందండి. ఒక 15,000 ఉంటే ఫాంటాస్టిక్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ అవుతా ఉండిందండి. కానీ ఈ రోజు ఏమైంటదంటే అదే నలుగురుండే ఫ్యామిలీకి మీ ఇన్కమ్ ₹1,00,000 ఉంటే కూడా సాల్తా లేదండి. ఇదండి రియాలిటీ. ఇంకా మీకు నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్‌లో పోయినారంటే ఈ ₹1,00,000 ఇన్కమ్ ఈ పొద్దు నడుస్తా ఉండేది రేపు 2,00,000 కావాలండి. ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతానే ఉందండి ఇండియాలో. మన లైఫ్ స్టైల్ పెరుగుతా ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతా ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో దాంట్లోనే పెద్దగా లీడ్ చేసేస్తాం అనేదంతా అబద్ధం అండి. మనం యావ లైన్‌లోనే ఉండొచ్చు. ప్యారలెల్‌గా ఈ వెస్టీజ్‌ని సీరియస్‌గా చేస్తామంటే మనకు రేపు రాబోయే సిట్యుయేషన్‌లు మనం బాగా హ్యాండిల్ చేసుకునేకెళ్ళిపోతది.
దీనికంతా నేనే లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఈ పొద్దు ಯಾವ టెన్షన్ లేదు, ఫైనాన్షియలీ బాగా ఇన్కమ్ వస్తుంది. ఎవ్రీ 1 year లో ఒక 12 months కి నేను కొత్తగా ఏదైనా ఒక ప్రాపర్టీ ఎవ్రీ ఇయర్ కొంటా ఉన్నాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. దానివల్ల కూడా నాకు సోర్సెస్ స్టార్ట్ అయ్యండి. అది ఇదంతా రిటర్న్స్ వస్తా ఉంది. ఆ బిగినింగ్ లో నేను కానీ ఈ పారాడే ఖర్చులు, ఆ కొనుక్కునే వస్తువులు, ఇట్లాంటిదంతా నేను కాలిక్యులేటెడ్ చేసుకొని, నేను స్టార్టింగ్ లోని ఈ మార్గాన్ని లెక్కాచారం చేసుకొని కానీ బిజినెస్ చేసినట్టు ఈ పొద్దు ఈ లైఫ్ నాకు వస్తా ఉండట్లేదు. నేను ఇదేంటి చెప్తానంటే, మీరంతా ఆల్మోస్ట్ కొత్తోళ్ళు, కొంచెం 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 సీనియారిటీ ఉండేవాళ్ళు. స్టార్టింగ్ లో మీరు పెట్టే ఎక్స్పెన్సివ్ ఉంటుంది చూడండి, అది వచ్చి ఇన్వెస్ట్మెంట్ అండి, అది ఎక్స్పెన్సివ్ కాదండి. అది ఇన్వెస్ట్మెంట్ గా మైండ్ లో పెట్టుకోండి. ఏమంటే మనకు వచ్చి ఇక్కడ పారాడేదానికి, మనం వేరే ఊర్లో పోతాము, అక్కడ స్టే అయ్యేదానికి, అక్కడ బిజినెస్ డెవలప్ చేసేదానికి, దీనికంతా ఇనిషియల్ గా చాలా మంది ఈ బిజినెస్ కి వచ్చేసి ఇన్కమ్ రాని చేస్తానంటారండి. యాక్చువల్లీ రివర్సల్ థింక్ చేస్తా ఉంటారండి. అలా చేయకుండా మీరు కానీ, ఇది పీనట్స్ అండి. మనం ఖర్చు పెడుతున్నాం చూడండి, ఇక్కడ బిగినింగ్ లో ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు వచ్చి నాకు ఇంత ఇన్కమ్ వచ్చి కూడా మంత్లీ ఒక 50-60,000 పైన నాకేం ఎక్స్పెన్సివ్ లేదండి. మొదలైతే మాక్సిమం ముందంటే నేను బస్సుల్లో, ట్రైన్లలో పారాడుతున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ లాంగ్ డిస్టెన్స్ లో అంతా ఫ్లైట్ లో పారాడతానండి. ఫ్లైట్ లో పారాడినా కూడా ఒక 70-80,000 దాటేది లేదండి మంత్లీ ఎక్స్పెన్సివ్ నాకు. ఇన్కమ్ మీకు ఆల్రెడీ చెప్పినాను, ఇన్కమ్ గురించి మోర్ దెన్ 20 lakhs యావరేజ్ ఇన్కమ్ నాకు టోటల్ గా వస్తా ఉంది. ఇదంతా ఇప్పుడు నాకు వచ్చే ఇన్కమ్ టోటల్ అదర్ సోర్సెస్ ఇన్కమ్ కూడా వెస్టీజ్ నుంచి ఏర్పడిందండి. వెస్టీజ్ లో వచ్చిన ఇన్కమ్ తో ఏర్పడిన సోర్సెస్ అండి ఇదంతా. ఇదేంటి చెప్తానంటే, ఎవరైతే ఈ బిజినెస్ ని ఒక 5 నుంచి 6 సంవత్సరాలు, 5 నుంచి అంటే మోర్ దెన్ 5 years బిగినింగ్ లో వచ్చిన కొత్తలోనే ప్రాఫిట్ ని స్టార్టింగ్ నుంచే రావాలనేదంతా ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకొని లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలండి. ఇక్కడ మనం ఒక 5 సంవత్సరాలు కానీ మీరు ఇక్కడ స్ట్రగుల్ చేసినారంటే, అంటే 5 సంవత్సరాల్లో మీకు మేజర్ స్ట్రగుల్ ఫస్ట్ ఇయరే ఉంటుందండి. సెకండ్ ఇయర్ జీరోలో చేసే అవసరం రాదు. మీకు ఇన్కమ్ వస్తా ఉంటది. పెద్దగా రాకపోయినా కూడా మన ఖర్చులకి, పారాడే ఖర్చులకి, మన ఇంటి మెయింటెనెన్స్ అంతా వస్తుంది బిగినింగ్ లో. పోతా 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 మీకు మంచిగా సేవింగ్ స్టార్ట్ అవ్వాలా, సంవత్సరానికి కోట్లలో మీరు అర్న్ చేయాలంటే 5-6 years మంచిగా స్ట్రాంగ్ గా మైండ్ సెట్ చేసుకుని వర్క్ చేసినారంటే, దాని తర్వాత మీ వర్క్ రెడ్యూస్ అయినా కూడా మీ ఇన్కమ్ రెడ్యూస్ కాదండి. నేను దానికి ఎగ్జాంపుల్ నాదే అండి. నేను ఫస్ట్ 25 days 30 days అంతా కూడా ట్రావెల్ చేసినాను నేను. మంత్లీ 1 day 2 day ఇంటికాడ ఉంటుండే, మిగతా డేస్ అంతా బయట ఊర్లకు పోయి బిజినెస్ డెవలప్ చేస్తున్నా. ఇప్పుడు ఏమైందంటే మంత్లీ 25 days ఇంటికాడ ఉంటానండి, ఓన్లీ 5 days ట్రావెల్ చేస్తాను. అది రివర్స్ అయిపోయింది. ఇన్కమ్ నాకు కావాల్సినంత వస్తా ఉంది. నా వర్కింగ్ ఇది కూడా మాక్సిమం 90% తగ్గిపోయిందండి. ఇది ఎవరైనా కూడా చేయొచ్చు. ఇట్లా ఈ చేంజెస్ ఎవరి కాలంలో వస్తుంది, దాన్ని మీరు డిసైడ్ అవ్వాలా. మళ్ళా ఈ బిజినెస్ కి చాలా మంది ఏం చేస్తారంటే, ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాక వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటదంటే, నాకు మంత్లీ 10,000 వస్తే చాలును, ఒక 20,000 వస్తే చాలును, ఒక 30,000 వస్తే చాలును, ఒక 50,000 వస్తే చాలును, ఇలా మైండ్ సెట్ ఉంటదండి. అందరికీ ఉంటది. ఇదేంటి నేను ఎవరిని తప్పు కనిపెడతా లేదు, నేను ఎవరిని మిస్టేక్ చేస్తాను అలా ఆలోచన చేశాను కూడా, కానీ మీ ఆలోచన మారాలండి. మీ ఆలోచన పెద్దగా మారాలండి. ఇది వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ వచ్చి చిన్న బిజినెస్ కాదండి, ఇది చాలా పెద్ద బిజినెస్. దీంట్లో వచ్చి 50,000, 30,000, 40,000 సార్లు అనుకుంటే ఈ బిజినెస్ మీకు సూట్ కాదండి. ఇది నాట్ యువర్ ప్లేస్. ఇది వచ్చి మీరు పెద్ద పెద్దగా ఆలోచన చేయాల్సిన బిజినెస్ అండి. నాకు మంత్లీ 10 lakhs కావాలా, మంత్లీ 5 lakhs కావాలా, మంత్లీ 20 lakhs కావాలా, మంత్లీ 50 lakhs కావాలా, ఒక సంవత్సరానికి ఒక 5 crores నేను అర్న్ చేయాలా, ఇట్లాంటి ఒక థింకింగ్ ఉండే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ అంటే వెస్టేజ్. ఇక్కడికి వచ్చి కూడా మనం ఇంకా చిన్న చిన్నగానే థింక్ చేస్తాము. ఇంకా 20,000 అంటే ఈ బిజినెస్ ఇంకా మీకు అర్థం కాలేదేనో, లేదంటే మీరు ఈ బిజినెస్ సూట్ కాదని అయిపోతుందండి. మీకు దీంట్లో మీకు కొంతమందికి హర్ట్ కూడా అవ్వచ్చును. కానీ ఫ్యాక్ట్, నేను ఎవరితో మాట్లాడినా ఎప్పుడు కూడా నేను బిజినెస్ విషయాలు మాట్లాడి కొంచెం ఫ్యాక్ట్ లోనే మాట్లాడతాను. ఈ రోజే మీ మైండ్ సెట్ ని కంప్లీట్ గా చేంజ్ చేసుకోండి. మీ ఇన్కమ్ వచ్చి పెద్దగా థింక్ చేసే స్టార్ట్ చేయండి. ఏంటంటే మీరు కానీ మీ థాట్స్ కానీ చిన్నదిగా ఉంటే మీరు ఈ రోజులో అయితే రేపు క్విట్ చేస్తారండి. ఇది ఫ్యాక్ట్ అండి. మీరు డ్రాప్ అయిపోతారు. రీజన్ ఏమంటే, మనకి ఎప్పుడైతే పెద్ద ఇన్కమ్ ఆలోచన చేస్తామో మన ముందర వచ్చే ప్రాబ్లమ్స్ ఏది ప్రాబ్లమ్ గా కనిపించదండి. నేను స్టార్టింగ్ లో నేను విత్ ఇన్ 4-5 years లో గ్యారంటీ నేను మంత్లీ 10 lakhs అర్న్ చేస్తాను కాన్ఫిడెన్స్ నాకు స్ట్రాంగ్ గా తీసుకున్నాను కాబట్టి, నేను పారాడే ఖర్చులకు కానీ, నాకు వచ్చే చిన్న చిన్న ఛాలెంజెస్ కానీ దేనికి కూడా నేను తలజెడుకోలేదండి. అవంతా నాకు సింపుల్ అనిపించేసిందండి.
నాకు వచ్చి ఎవరే వచ్చి ఈ బిజినెస్ లో ప్రాబ్లం చెప్తే నా షోలు వెనకరావండి, నేను క్లోజ్ అయిపోతాను. నాకు ప్రాబ్లం అంటే ఛాలెంజెస్ లేని బిజినెస్ ప్రపంచంలో లేదండి. అదే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే బిజినెస్ లోనే చాలా ఛాలెంజెస్ ఉండదు. పోయి వేసిన ఇన్వెస్ట్మెంట్ ఇవ్వదు, ఒక 5 కోట్లు అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ 5 కోట్లు మీరు రిటర్న్ మీ లైఫ్ లో చూస్తారని గ్యారెంటీ లేదండి. అట్లాంటి సిచ్యువేషన్ అంతంత రిస్క్ ఇక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్ లేదండి. మనకు బాలీ సార్ బాగా ఫెంటాస్టిక్ సెట్ చేసి పెట్టినాడు బిజినెస్. మనం ఏం చేయాలా, మనం ప్రోడక్ట్లు వాడాలా, యూజ్ అండ్ రికమెండ్ అండ్ అర్న్ మనీ. అంటే మన పదార్థాలు వాడాలా, వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి. ఇంతే సింపుల్ వ్యవహారం ఇది. దీంట్లో ఇక్కడ ఇది పెద్ద లాజిక్లు ఏమి లేవు. ఇంతవరకు ఏం చేస్తున్నారు, ఈ డబ్బులు ఎవరెవరో తింటున్నారు. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ లక్ష అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, ఒక 10 ఏళ్ళు ఆమె ఎన్నో వేలు కోట్లు సంపాదించుకున్నారు. అదే మరి బూస్ట్ కి తెండూల్కర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాడు, ఎన్నో 10 ఏండ్లు ఆయనకి ఎన్నో కోట్లు వచ్చింది. అంటే ఈ రోజు ఏమైందంటే ఎవరెవరికో పోతామనే డబ్బు ఎవరెవరో ఈ మధ్యవర్తులుగా వండుకొని ఈ దీంట్లో డబ్బులు సంపాదిస్తున్నారు. దాన్ని మనకే అది రిటర్న్ ఇస్తా ఉందంటే వెస్టేజ్. ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సిన కంపెనీ అంటే వెస్టేజ్ అండి. రీజన్ అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఎవరెవరో తింటా ఉన్నారు, ఆ డబ్బులు మనకు వస్తున్నదండి. ఏం చేస్తున్నాం ఇక్కడ, మనం వాడుతున్నాము, మనం 10 మందికి రికమెండ్ చేస్తున్నాం, ఇది కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఒక వారం చేసేసి నిలిపేసేది కాదండి. ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు ఇది ఒక కెరీర్ గా తీసుకొని కానీ మీరు ఫైట్ చేయగలిగినారంటే మీ 3 తరాలు మహారాజ్ అయిపోతారండి. ఇప్పుడు దానికి నేనే ఎగ్జాంపుల్ అండి, లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మా పిల్లలు బాగుండారు, మేము బాగుంటాము, ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకేం టెన్షన్ లేదండి. అదే వేరే బిజినెస్ లో వచ్చి ఇప్పుడు మనం వేరే ఏదైనా బిజినెస్లు చేస్తాం, వేరే ఏదైనా బిజినెస్లు చేస్తే అథవా వేరే దాంట్లో వచ్చే సోర్సెస్ ఇన్కమ్ కానీ అది కానీ ఒక ఏజ్ అయినాక మన పిల్లలకు మనం హ్యాండ్ ఓవర్ చేసేయాలండి. కానీ వెస్టేజ్ బిజినెస్ మనం బతుకునే వరకు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసే అవసరం లేదండి, మన అకౌంట్కే వస్తుందండి. మన తర్వాత మనం ఎవరికి వెళ్ళినామా చేస్తాం, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనం బతుకునే వరకు మన చేతిలో సోర్సెస్ ఎప్పటికీ ఉంటుందండి. ఈ ఈ ఇది వచ్చి ఈ ప్లాట్ఫామ్ బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. అంటే రియల్ గా చెప్పాలంటే వేరే బిజినెస్ లోనో వేరే జాబ్ లోనో ఇప్పుడు ఈ ఈ ఛాన్సెస్ లేదండి. మనకి ఆ రెగ్యులర్ గా మన అకౌంట్ కి వచ్చే మాది లేదండి. అది కొంచెం కొన్ని రోజుల తర్వాత మన పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. కానీ వెస్టేజ్ లో ఆ అవసరం రాదు. ఫెంటాస్టిక్ బిజినెస్ అండి. ఎట్టు పరిస్థితుల్లో మీరు దీన్ని ఇవ్వదు, మీరు బై యాక్సిడెంట్ గా కూడా మీరు లోగోకి వచ్చుంటారు. ఎవరో ఒకరు మిమ్మల్ని బై ఫోర్స్ గా కూడా తెచ్చుంటారు ఈ బిజినెస్ లోకి. ఏంది 5 గంటలకే లేచి మీటింగ్లు అటెండ్ చేయాలన్నా, ఇలా క్వశ్చన్ స్టార్టింగ్ లో చాలా మందికి వస్తుందండి. నేను కూడా స్టార్టింగ్ లో డైలీ 4:30, 5 o'clock లేచి ఈ బిజినెస్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నానండి. మేము ఒక దగ్గర ఏడన్నా ఒకటి గ్యాదర్ అయ్యేది, 6 గంటలకంతా లీడర్స్ అంతా 5:30 కంతా గ్యాదర్ అయ్యేది. ఆ రోజు ప్లాన్ డిస్కషన్ చేసుకునేది, ముందుకు పోయేది. ఇలా స్టార్టింగ్ లో చాలా వర్కులు చేసినామండి. ఈ రోజు ಯಾವ టెన్షన్ లేదండి. ఈ రోజు అంత అంత యాక్టివిటీ లేకుండానే నాకు ఇన్కమ్ ఆటోమేటిక్ గా నాకు అకౌంట్ కి వస్తుంది. అంటే ఇనిషియల్ గా కొంచెం స్ట్రగుల్ చేయాలండి. ఇక్కడ ఒక 5-6 ఇయర్స్ బాగా స్ట్రగుల్ చేయాలండి. ఛాలెంజెస్, చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తాయండి. అది ఛాలెంజెస్ కాదండి, మనల్ని మనం పర్సనల్ డెవలప్ అయ్యేదానికి వెళ్ళిపోతుందండి. మనం మేము స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ప్రాబ్లం ఇప్పుడు లేవండి. మేము స్టార్ట్ చేసినప్పుడు టోటల్ ఈ 3 స్టేట్లలో ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ అనేది ఉండింది లేదండి. ఎక్కడ కంపెనీ ఆ బ్రాంచ్ ఆఫీసు ఉండింది లేదండి. బెంగళూరులో ఒక చిన్న ఆఫీస్ ఉండిందండి. ఒక హౌస్ అంటే పాత ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టినారండి. ఒక చిన్న హౌస్ లో ఉండిందండి ఒక ఆఫీసు. అట్లా ఆ టైంలో మేము స్టార్ట్ చేసింది. మాకు ఎక్కడైనా ప్రోడక్ట్ కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులు, ఇప్పుడు విజయవాడలో మాకు ప్రోడక్ట్ కావాలంటే మేము స్టార్ట్ చేసినప్పుడు ఆ నుండి మేము డబ్బులు అయితే అకౌంట్ కట్టాలండి. బిగినింగ్ లో అకౌంట్ కట్టి మాకు ఏం ప్రోడక్ట్ కావాలనేది ఆ చలాను, ఆ బ్యాంక్ కట్టిన ఆ డబ్బులు చలాను ప్లస్ ఏం ప్రోడక్ట్ కావాలో దాన్ని మనం మెయిల్ ఆర్డర్ పెట్టినామంటే 1 వీక్ కి 10 డేస్ కి ప్రోడక్ట్ వాళ్ళకి రీచ్ అవుతా ఉండేదండి. ఆ రీచ్ అయిన ప్రోడక్ట్లు కూడా 1-2 ప్రోడక్ట్లు పగిలిపోయి ఉండేదండి, డ్యామేజ్ అయ్యి ఉండేదండి. అప్పుడు మేము అది ఆ ఛాలెంజెస్ అప్పుడు ఉండిందండి. మేము అనుకుంటున్నాం ఏందిరా ఇది ఎంత లాంగ్ అవుతుంది, ఇంత 10 డేస్ అవుతుంది. కానీ ఆ ఆ ప్రాబ్లం ఈ రోజు లేదండి. ఈ రోజు ప్రతి ఏరియాలో మీకు డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఉందండి. మీరు మనం ఉండే ఇప్పుడు ఇండియాలో వచ్చి ఇప్పుడు మనం యాడుండామో ఆ నుండి ఒక 5-6 కిలోమీటర్స్ లోనే మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ పాయింట్ దొరుకుతుందండి. మీరు యాడుండారో. మళ్ళీ లైవ్ ఎగ్జాంపుల్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఒక సిద్ధార్థ్ సింగ్ ఉన్నాడండి. ఆయనకు ఒక 12 lakhs 13 lakhs ఇన్కమ్ వస్తా ఉంటుంది. ఆయన ఉండింది ఢిల్లీలో అండి. ఇంకెవరు ఈ సౌత్ ఇండియాలో ఇంకెవరు ఉండలేదండి ఇన్కమ్ ఎత్తాడు. మంచిగా ఇన్కమ్ ప్రూఫ్ లేదు, ఎవరు చూపించక ఎవరు ఉండలేదండి. ఆయన ఫోటోని ఆయన ఇన్కమ్ స్టేట్మెంట్లు చూపించుకొని మేము ఎదిగినామండి. ఒక 100 మందికి కానీ మేము ఈ బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకరో ఇద్దరు యాక్సెప్ట్ చేస్తున్నారండి, ఇంకా 98 మంది రిజెక్ట్ చేస్తున్నారండి. ఇలా సిచ్యువేషన్ లో మేము స్టార్ట్ చేసినామండి. అదే ఈ రోజు ఏమైండదంటే మీకు అన్ని పక్కల మీకు ఎగ్జాంపుల్ క్రియేట్ అయ్యిండదు. ఇప్పుడు మన సాహు గారు, మహేష్ గారు, ఇక్కడ లోకల్ లీడర్లు చాలా మంది ఇప్పుడు అన్ని పక్కన ఏర్పడి ఉన్నారు. 5 lakhs 10 lakhs తీసేవాళ్ళు మీకు దగ్గరలోనే ఉంటారు. మేమంతా ఇక్కడ ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు సిద్ధార్థ్ సింగ్ గారికి
తెలుగు, కన్నడం, తమిళ్ ఇది ఏది రాదు. ఆయన ఓన్లీ హిందీ, ఇంగ్లీషు. ఆయన తీసుకొచ్చేది ఒకరిని చూపిస్తాము, మాట్లాడిస్తా ఉంటే కూడా ఆయన భాష రాదు. కానీ ఈ రోజు భాష వస్తా ఉంది. మళ్ళీ మనకు దగ్గరలోనే ఇన్కమ్ ఎత్తే వాళ్ళు ఉండారండి. 10 lakhs, 5 lakhs, 8 lakhs, 20 lakhs ఎత్తే వాళ్ళు మనకు అందుబాటులోనే ఉండారండి. ఈ అందుబాటు కూడా మాకు ఉండి లేదండి మేము స్టార్ట్ చేసినాడు. మేము చాలా రిజెక్షన్ ఫేస్ చేసినామండి. కానీ అదే ఈ పొద్దు ఏమైండదంటే పర్సంటేజ్ ఆఫ్ ద గ్రోత్ చేంజ్ అయ్యిండదండి. అదే 100 మందికి ఈ రోజు మీరు కానీ ఈ బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దగ్గర 40 మంది యాక్సెప్ట్ చేస్తున్నారండి. అంటే 40% గ్రోత్ లోగోకి వస్తున్నారండి. ఆ ఒక చేంజెస్ ఈ పొద్దు వచ్చిండది. ఇంకా పోతా ఇంకొక 10 years తర్వాత ఈ బిజినెస్ 50% జనాలు మనం చెప్పేదాంట్లో అర్థం పర్సెంట్ జనాలు లోగోకి వస్తారండి. ఈ గ్రోత్ డెవలప్ అవుతుందండి. ఇట్లాంటి గ్రోత్ మనకు మంచి గ్రోత్ లో ఉన్నాము. మంచి ఇక్కడ జనాభా జాస్తి ఉన్నారు. 140 crores పాపులేషన్ ఉందండి. ఈ 140 crores పాపులేషన్ లో ఒక 3 crores జనాలు కూడా ఇంకా మనం కంప్లీట్ గా రీచ్ అవ్వలేదండి మన ఈ బిజినెస్. ఇంకా మాకు ఈ బిజినెస్ తెలీదు. దీని గురించే తెలియని వాళ్ళు ఇంకా 135 crores, మోర్ దెన్ 135 crores పాపులేషన్ ఇండియాలో ఉన్నారండి. దాంట్లో ఇంకొక 10% జనాలు కానీ మనం బిజినెస్ లో తేగలిగిన అంటే ఒక 10 కోట్ల మంది, 15 కోట్ల మంది బిట్వీన్ ఈ ఒక 10% జనాలు కానీ మన ఇండియాలో బిజినెస్ లకు మనం స్లోలీగా ఈ నుంచి 10 years లో కానీ లోగోకి వచ్చినారంటే ఈ రోజు మనం ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ జీరోలో ఉండేవాళ్ళు ఇన్కమ్ కూడా 10 lakhs దాటేస్తుందండి. మంత్లీ 10 lakhs ఇన్కమ్ వచ్చేస్తుంది. అట్లాంటి గ్రోత్ ఉండే ఇండస్ట్రీ అండి ఇది. ఫ్యాంటాస్టిక్ గ్రో అవుతా ఉంది. కాబట్టి యావదే రీజన్ తో మీరు సన్న రీజన్లు చెప్పి క్విట్ చేసేది వదిలేసి ఎంత సిచ్యువేషన్ వచ్చినా కూడా నిలబడండి. ఫైట్ చేసి జతలో నిలబడండి. ఇక్కడ ఏం రాదు. ఇక్కడ మనం పోగొట్టుకునేది ఏమీ లేదు. కొంచెం టైం మనం అది తప్పితే వేరే ఏం లేదు. ఇక్కడ డబ్బులేం పోగొట్టుకునేది ఏమీ లేదు. మన సంపాదన మొత్తం డబ్బులు ఎత్తుకొచ్చి వేయాలనే అవసరం లేదు. మీ టైం ఇస్తున్నారు. ఆ టైం మీరు కంటిన్యూ ఇవ్వండి. మీకు బిగినింగ్ లో కొంచెం ఫెయిల్యూర్ వస్తుంది, రిజెక్షన్స్ వస్తుంది. దానికంతా తలజడిపోద్దండి. 100 మంది కూడా నాకు నో అన్నా కూడా పర్వాలే, దాని తర్వాత నేను ఒక నెతుక్కుంటాను, వాడు వచ్చి నాకు బిజినెస్ ఇస్తాడు అని నమ్మకంతో ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళంతా కరోరుపతి అయిపోతారండి. ఏదో ఒక 3-4 చెప్పిన రిలేషన్ కి వాళ్ళు మా మాట వినలేదు అని మీరు కానీ వెంటనే మీరు డిసిషన్ మార్చుకుంటే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుందండి. నాకు కూడా మా రిలేటివ్ లో దగ్గర 250 మందిని నేనే డబ్బులేసి చేర్పించినానండి బిజినెస్ లో. నేనే ప్రోడక్ట్ తెచ్చి వాళ్ళు ఎవరు బిజినెస్ చేయలేదండి. అయినా కూడా మేము తలజడుకోలేదు. కొత్త వాళ్ళు ఎత్తుకొని పోయినామండి. ఎత్తుకొని పోతా స్లోలీ మన వైజాగ్ లో వీళ్ళు వచ్చినారండి. మన సాహు గారు వచ్చినారు, డిఆర్కే రాజు గారు వచ్చినారు. ఇట్లా అన్ని పక్కల లీడర్లు క్రియేట్ అవుతా పోయినారండి. లీడర్లు క్రియేట్ అయినారు, బిజినెస్ ఆటోమేటిక్ గా డెవలప్ అయింది. ఈ రోజు వితౌట్ మై ఇన్వాల్వ్మెంట్ బిజినెస్ కోట్లలో అవుతా ఉందండి. ఈ రోజు నాకు సుమారు జాగాల్లో నా పేరే తెలియదండి. ఇప్పుడు దుబాయ్ లో నా బిజినెస్ ఉందండి. నేను ఇంకా దుబాయ్ బిజినెస్ డెవలప్ చేసేకపోలేదండి. పర్సనల్ గా పోయిండాను 2 సార్లు ట్రావెల్ చేసేకి. కానీ బిజినెస్ డెవలప్ చేసి కానీ దుబాయ్ లో నా బిజినెస్ ఉందండి. అండమాన్ ఇంతవరకు కూడా ఒకసారి కూడా నేను పోలేదండి. అండమాన్ లో నా బిజినెస్ ఉందండి. ఇదేంటికి చెప్తానంటే మనం కానీ ఈ బిజినెస్ లో పట్టుదలగా నిలబడినామంటే మనకు తెలియని జాగాలకు ఆటోమేటిక్ గా రీచ్ అవుతుందండి. బిజినెస్ బిగినింగ్ లో మన కంటి ముద్దనే జరగదు. స్టార్టింగ్ లో మేము ఏడ వర్క్ చేస్తున్నామో ఆడదా బిజినెస్ కనిపిస్తా ఉండిందండి. కానీ పోతా ఏమైందంటే మాకు తెలియని జాగాలో డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒరిస్సాలో బిజినెస్ ఉంది, మహారాష్ట్రలో బిజినెస్ ఉంది, తమిళనాడులో బిజినెస్ ఉంది, కేరళలో బిజినెస్ ఉంది. అంటే నేను కొంతవరకు పుష్ చేసినాను, అది ఎక్కడెక్కడో రీచ్ అయిందండి. ఈ ఇండస్ట్రీని అంతే అండి. ఇండస్ట్రీలో మీరు కానీ ఒక 5-6 సంవత్సరాలు కానీ పట్టుదలగా ఈ బిజినెస్ మీరు ముందు పుష్ చేయగలిగినారంటే దాని తర్వాత ఈ బిజినెస్ ఎక్కడెక్కడ రీచ్ అవుతుందో మీకే తెలియదండి. ఏడో తమిళనాడు నుంచి మీకు కాల్ వచ్చినండి, సార్ నేను మీ డౌన్ లేనండి, ఎక్కడెక్కడ నుండో మీకు కమ్యూనికేషన్ వచ్చినండి. అట్లా గ్రోత్ మీకు ఈ బిజినెస్ ఇస్తుందండి. కానీ మీరు నిలబడాలా. ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు. చిన్న విషయాలకి టెన్షన్ అవ్వకూడదు. మళ్ళీ నో బడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ఈ బిజినెస్ లో ఏమంటే మా అప్ లైన్ సరిలేదు, మా డౌన్ లైన్ సరిలేదు అనే విషయాలు చాలా డిస్కషన్ అవుతాయండి. అవంతా రాంగ్ అండి. ప్రపంచంలో పర్ఫెక్ట్ అనేది ఎవరు లేదంటండి. అలా నో బడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ అంటే ఈ వర్డ్ ఏంటి వాడతారంటే ఎవరూ పర్ఫెక్ట్ లేదండి. అందరిలోనూ ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుందండి. అట్లా పర్ఫెక్ట్ గాని ఎవరినో ఒక మనిషి ఉంటే వాళ్ళు దేవుళ్ళు అయిపోతారండి, మనుషులుగా ఉంటారండి. కాబట్టి మన చుట్టూ ఉండేవాళ్ళు సన్న డిఫరెన్స్ ఉండే కూడా దాన్ని మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకుని పోవాలా. వాళ్ళతో మనం అడ్జస్ట్ అవ్వాలా. వాళ్ళలో ఉండే ప్లస్ పాయింట్లు ఎత్తుక్కోవాలా. మన అప్ లైన్ లో ఉండే ప్లస్ పాయింట్ ఎత్తుకోవాలా, మన డౌన్ లైన్ లో ప్లస్ పాయింట్ ఎత్తుకోవాలా. దాంట్లో మనం వర్క్ చేసుకుని పోవాలా. మనం ఆ ప్లస్లు ఎత్తుకొని పోతే టీం వర్క్ స్టార్ట్ అవుతుందండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక టీం వర్క్ అండి. మనం కానీ జనాలు తప్పులు తీస్తా పోయినామంటే ఈ బిజినెస్ లో ఎదిగే కాదండి.
మనం అందరిలో ప్లస్లు కానీ ఎత్తుకుంటా పోయినామంటే దీంట్లో ఫెంటాస్టిక్ ఎదగచ్చునండి. దీనికి మీరు ఎగ్జాంపుల్ మన సాహు గారిని తీసుకోండి. ఎంత పేషెన్స్ గా ఉంటారు, ఎంత అందరిలోనూ ప్లస్ ఎతుకుతారు. నేను ఎప్పుడైనా ఆయన కలిసినప్పుడు సార్ వాళ్ళ టీం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు, వాళ్ళ గురించి ఒక ప్లస్ నాకు చెప్తారు. ఇలా మనం బిజినెస్ లో కానీ మన టీంలో ఉండే ప్లస్లు మనం ఎత్తుక్కొని కానీ బిజినెస్ చేయగలిగినామంటే 10 ఏళ్ళు అయ్యే గ్రోత్ 5 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ కొంతమంది హెల్త్ ప్రాబ్లం చెప్తారండి. హెల్త్ ప్రాబ్లం అంటే నాకు ఆడ హెల్త్ ప్రాబ్లం, ఈడ హెల్త్ ప్రాబ్లం. మరి హెల్త్ ప్రాబ్లం లేని మనిషే లేదంటండి ప్రపంచంలో. హెల్త్ ప్రాబ్లం అంతా మనం క్యారీ చేయాల్సిందండి. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ దాన్ని మనం ప్రాక్టికల్ గా దాన్ని ప్రాక్టీస్ చేసుకొని ముందుకు పోవాల్సిందండి. వేరే ఆప్షన్ లేదండి. దాన్ని అంతా కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేయటం వేస్ట్. మనం ఏదైనా ఒక విషయాన్ని వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తే అది జాస్తి అయిపోతుందండి. నాకు హెల్త్ బాగాలేదని మనం ఇంకోటి చెప్తా అంటే మీ హెల్త్ ఇంకా జాస్తి ఖరాబ్ అయిపోతుంది. దాన్ని డిస్కస్ చేసే వేస్ట్ అండి. ఇప్పుడు 61 years నాకు కూడా సన్నపొట్టి ఇష్యూలు ఉంటాయండి. దాన్ని అంతా ముందుకు తీసుకొని పోతే మనం దాన్ని అంతా హ్యాండిల్ చేసుకుని ముందుకు పోవాలండి. చిన్న బిడ్డ పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే మనిషి దాకా ఏదైనా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఒకటి ఉంటుందండి. అదే మరి పర్ఫెక్ట్ అనేది ఎవరూ లేదండి. ఈ రెండు మనం కానీ మైండ్ లోకి తీసుకొని మీ గోల్ కానీ పెద్దగా పెట్టుకోండి. మీ ఇన్కమ్ వచ్చి ఒక 5 lakhs, 10 lakhs, 20 lakhs ఇలా పెద్ద గోల్స్ కానీ మీరు ఫిక్స్ చేసుకొని ఈ బిజినెస్ కానీ మీరు సీరియస్ గా చేయగలిగినారంటే మీరు విత్ ఇన్ 5-6 years లో మీరు అందరూ ఆ లెవెల్ రీచ్ అయిపోతారండి. నాతో కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు, నాతో కూడా నిలబడిన వాళ్ళు, కంటిన్యూ వర్క్ చేసిన వాళ్ళు, మాతో కూడా నిలబడి కంటిన్యూ వర్క్ చేసిన వాళ్ళంతా ఈ పొద్దు మంచి పొజిషన్ లో ఉండారండి. బాగానే ఎర్నింగ్ చేస్తున్నారు, మంచిగా సెటిల్ అయి ఉన్నారు. ఆడి బిఎండబ్ల్యూ మంచి లగ్జరీ హౌస్, ఫారెన్ ట్రిప్లు అన్ని ఎంజాయ్ చేస్తున్నారండి. ఎవరైతే నిలబడి ఫైట్ చేస్తారో వాళ్ళంతా ఫెంటాస్టిక్ గా పికప్ అయిపోతారండి. ఇక్కడ వచ్చి ఇంకొక విషయం అండి. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు సక్సెస్ అయితే నేనే చేసినాను అంటారండి. అంటే వాళ్ళు అచీవ్మెంట్ చేసినారంటే నేనే దాన్ని చేసినారంట అండి. ఫెయిలియర్ అయిపోతే ఇంకొకరిని చూపిస్తారండి. పక్కన ఉండేవాళ్ళు నా అప్ లైన్ సరిలేదు, నా డౌన్ లైన్ సరిలేదు అని. చూడండి, నా ఫెయిలియర్ కి నా సక్సెస్ కి నేనే కారణం అనేది యాక్సెప్ట్ చేయాలండి. ఫస్ట్ మనకు మనం యాక్సెప్ట్ చేయాలండి. మీరు ఫెయిలియర్ అయితే మేబీ వేరే వాళ్ళు సాధిస్తున్నారు, నేనేంటి చేయలేకుండా పోతున్నాను, నేనేంటి ఫెయిల్ అవుతున్నాను అంటే నాలో ఏదో లోపం ఉంది, నేను అప్డేట్ అవ్వాల్సింది చాలా ఉంది. ఇలా రియలైజ్ అవుతా పోవాలండి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఫెయిలర్ వర్డ్స్ ఎట్లా వాడతారంటే సార్ నా అప్లైన్ సరిలేదు, ఆయన నన్ను పాడు చేసినాడు, ఆయన నా లెగ్ అంతా పాడు చేసినాడు, ఇలా వాళ్ళు చెప్తారు. లేదంటే నా డౌన్ లైన్ సరిలేదు, వాళ్ళ వల్ల నేను ఇట్లా అయిపోయాను. నో అండి. మన ఇక్కడ వచ్చి మన ఫెయిలర్ కి మన సక్సెస్ కి మనమే కారణం అండి, ఇంకెవరూ కారణం అవ్వరు. ఈ రోజు మీరు చూడండి, ఇప్పుడు ఎంతో మంది లీడర్లు ఉంటారు. అందరికీ మేము సమంగానే మాట్లాడుతుంటాం. కానీ కొంతమంది పైకి వస్తారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. రీజన్ ఏమంటే వాళ్ళు అమర్ డిసిషన్ ఎత్తుకున్నారు, వాళ్ళు అమర్ నెగిటివ్ థాట్స్ చేసి. అంటే మన ఫెయిలియర్ కి సక్సెస్ కి మనమే కారణం అండి. దీన్ని మైండ్ లో మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు ఈ బిజినెస్ లో పెద్దగా క్రౌన్ డైరెక్టర్ అయినారు, యూసీడీ అయినారు, డియూసీడీ అయినారు, విఎంసీ మెంబర్ అయినారు, అన్నింటికి మీరే కారణం. ఎన్వైరన్మెంటల్ సపోర్ట్ అందరికి సేమ్ దొరుకుతుందండి, మేనేజ్మెంట్ కానీ అప్లైలు కానీ. ఈరోజు మీరు ఏమీ లేదు, ఈ బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోయినారు, 50 ఇంకో దగ్గర ఉద్యోగం చేసి జాబ్ చేసుకుని బతుకుతారంటే దానికి కూడా మీరే కారణం. మీరు ఎత్తుకునే డిసిషన్లు, మీ అడ్జస్ట్మెంట్లు, మీరు చిన్నగా ఎత్తుకోవాల్సిన కోఆపరేషన్స్, ఇది ఎక్కడ మీరు కరెక్ట్ గా కానీ చిన్న చేంజెస్ చేసుకుంటా మీరు కానీ డెవలప్ చేసుకుంటా పోయినారంటే ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరండి. చిన్న ఇష్యూలు వస్తాయండి, ఛాలెంజెస్ మనం యావ చేసినా కూడా వస్తుందండి. మనం ఇన్వెస్ట్ చేసే బిజినెస్ లో కూడా లెక్కలేని ఛాలెంజెస్ వస్తాయండి. ఇక్కడ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మనకు వచ్చి బిజినెస్ నాలెడ్జ్ లేదు అంటే ఇది ఛాలెంజ్ కాదండి. మనం వచ్చి ఎంప్లాయీస్ గాను చిన్న బిజినెస్ మ్యాన్ గాను పెరిగిన వాళ్ళు కాబట్టి ఇది పెద్ద బిజినెస్ కాబట్టి దీంట్లో అవ్వాల్సిన అప్డేట్లు మనం కొన్ని రోజులు లేట్ గా అవుతాం కాబట్టి మనకి ఆ గ్రోత్ లేట్ అవుతుందండి. వేరే రీజన్ ఏముంటుందండి, ఏమే కారణం ఉండండి. మీరు కానీ ఈ బిజినెస్ లో 5-6 years గా స్టిక్ అని అయిపోతే 100% మీరు ఎన్ని తప్పులు మీరు చేసినా కూడా మీరు స్టిక్ అని అయ్యారంటే క్లిక్ అయిపోతారండి. మీలో మార్పులు వచ్చేస్తాయి, మీరు ఆటోమేటిక్ గా గ్రోత్ అయిపోతారు. ఈ బిజినెస్ ఫెంటాస్టిక్ బిజినెస్ అండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు దీని నుంచి వెనక్కి పోయాక మాత్రం ఆలోచన చేయొద్దండి. ఏమేం జరగని నేను వెస్టేజ్ లో ఒక మంచి పొజిషన్ పోతాను అని ఒక స్ట్రాంగ్ డిసిషన్ ఎత్తుకోండి. దాంట్లో మీరు గట్టిగా నిలబడండి. మళ్ళా మీ సీనియర్లు ఎవరైతే యాక్టివ్ అప్లైన్ ఉంటారో వాళ్ళతో కంటిన్యూ టచ్ లో ఉండండి. అంటే ఇక్కడ పాజిటివ్ థింకింగ్ ఉండేవాళ్ళు మనకు చాలా కావాలా. మనం ఈ పొద్దు ఉండే మార్కెట్ ఏముందంటే కంప్లీట్ నెగటివ్ మార్కెట్ అండి. మనం వచ్చి ఎవరిని పోయి మాట్లాడించినా కూడా మనకి మనలో ఉండే ఎనర్జీని దించేస్తారండి. ఇదంతా నడవదు, ఇట్లా అదంతా మస్తు చూసినాము, వాళ్ళు వెళ్ళిపోయినారు, వీళ్ళు ఇట్లా చెప్పేవాళ్ళు మీకు ఎక్కువ కలుస్తారండి. మీరు ఆ నెగటివ్ ని ఫేస్ చేయాలంటే మీరు ఈ పాజిటివ్ నింపే జనాలతో మీరు ఎక్కువ క్లోజ్ గా ఉండాలండి. వాళ్ళతో అంటే మీ సీనియర్లతో మీరు ఎక్కువ టచ్ లో ఉండే ట్రై చేయండి. మీకు కొంచెం మైండ్ అప్సెట్ అయినా కూడా మీ సీనియర్
లీడర్లకు ఫోన్ చేయండి, వాళ్ళతో కొంచెం మాట్లాడండి, వాళ్ళు మీకు ఎనర్జీ నింపుతారు. ఏంటంటే మనకొచ్చి ఈ ఇప్పుడు మొబైల్ మనం మాట్లాడతాం, ఒక దినం అంతా మాట్లాడి సాయంత్రానికి ఛార్జ్ అయిపోతుంది, మళ్ళీ ఛార్జ్ చేయాలి. అదే మాదిరినే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మన మైండ్ ఛార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏంటి రీజన్ అంటే ఇక్కడ ఎవరు అంబానీ ఫ్యామిలీనో టాటా ఫ్యామిలీనో లేదు, అంత పేదోళ్ళు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే మనం ఈ బిజినెస్ చేస్తా ఉండేది. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఆ ఎన్వైరన్మెంటల్ నుంచి బయటకు రావాలండి, కొంత టైం పడుతుందండి. మిమ్మల్ని మీరు కాన్ఫిడెన్స్ గా తీసుకునే టైం పడుతుందండి. అంత అంతవరకు దాకా మీ అప్లైన్లు, మీ సీనియర్లు ఎవరైతే యాక్టివ్ అప్లైన్లు దీంట్లో గెలిచి ఉండారో వాళ్ళతో మీరు టచ్ లో ఉన్నారంటే మీకు ఆ ఎనర్జీ అవుతుందండి. మళ్ళీ ఇది కాకుండా మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, చాలా బుక్స్ ఉన్నాయండి మార్కెట్ లో. థింక్ అండ్ గ్రో రిచ్, యూ క్యాన్ విన్, రిచ్ డాడ్ పూర్ డాడ్, ఇలా బుక్స్ చాలా 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్స్, ఇలా చాలా మంచి మంచి బుక్స్ ఉన్నాయండి. మీరు అన్ని భాషల్లో దొరుకుతుందండి, ఇంగ్లీషే కావాలండి మీకు ఈ అన్ని బుక్లు తెలుగులో, కన్నడంలో, తమిళ్లో అన్ని భాషల్లో దొరుకుతాయండి. దాన్ని తీసుకొని డైలీ అది కొంచెం ఒక 15 నిమిషాలు దాన్ని చదివి అలవాటు చేసుకోండి. ఇదంతా ఏంటికంటే ఈ నెగిటివ్ ప్రపంచం నుంచి మనం బయటకు వచ్చి మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుని వెళ్ళిపోతాయండి. ఇవంతా మీరు చేసుకుంటా మళ్ళీ యావదే ప్రోగ్రామ్ జరగని, ఇట్లా ఏదే ట్రైనింగ్లు జరగని, ఇట్లా ఏదే జూమ్ మీటింగ్ జరగని, కొంచెం దీనికి టైం ఇచ్చుకుంటా అంటే పాజిటివ్ ఎన్వైరన్మెంటల్ ఏడాడు దొరుకుతుందో ఆడంతా మీరు ఉండేకి ట్రై చేయండి. అక్కడ కానీ మీరు ఉండగలిగినారంటే ఈ బిజినెస్ లో మీరు మీరు గెలిచేదాన్ని ఎవరు ఆపలేరండి. ఇదండి రియాలిటీ. దాని తర్వాత ఇంకా ఈ విషయాలు మనం దీంట్లో మాట్లాడకపోతే చాలా ఉంటాయి.